హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఎపిసోడ్ చూసాను, రివ్యూ చేద్దామని వచ్చేసాను అనమాట. మీరు ఎపిసోడ్ చూసారా? మీకు ఎలా అనిపించింది? అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వీడియో ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి. అండ్ ఫస్ట్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ ఓపెనింగే నాగమణికంట అండ్ సోనియా మాట్లాడుకుంటుంటే మధ్యలో అభయ్ గారు వచ్చారనమాట. వచ్చి మాట్లాడడానికి స్టార్ట్ చేశారు. లైక్ కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తుంటే ఆయన లేదు, నాకు మాట్లాడడం ఇంట్రెస్ట్ లేదు, ఇవన్నీ చెప్తున్నారు. యాక్చువల్లీ కొంచెం పేర్లు అవి కన్ఫ్యూజన్గా ఉన్నాయి. సో అప్పుడప్పుడు కింద చూస్తుంటాను, ఏమనుకోకండి. సో అభయను నిఖిల్ గారు వచ్చారు. ఇద్దరు వచ్చినప్పుడు అభయ్ గారిని అడిగారనమాట మణికంఠ గారు. ఏమని అంటే, నేనేం తప్పు చేశాను, ఎందుకు అందరూ నన్నే సెలెక్ట్ చేశారు అంటే, అభయ్ అన్నారు, ఫస్ట్ డే తప్పులు ఒప్పులు కాదు, అప్పటిదాకా ఎవరితో ఎంత మింగిల్ అయ్యారు అన్న దాన్ని బట్టే ఓట్ చేసాం మేము. అంతకంటే నువ్వు మాకేదో ఎక్కువ తెలుసానో తక్కువ తెలుసానో కాదు అని చెప్పి ఆయన సర్ది చెప్పడానికి ట్రై చేశారు. చేస్తే మీరు నా సిచ్యువేషన్లో లేరు, నేనేంటో మీకు తెలియదు అని చెప్తున్నాడు అనమాట మణికంఠ. అప్పుడు మణికంఠ ఏమన్నాడు అంటే, లైక్ ఈలోపు ఈయన వచ్చారు, ఆదిత్య ఓం గారు వచ్చి, మీరు నాకు అసలు ఏమీ తెలియదు బ్రదర్, మీరు ఎవరో కూడా నాకు తెలియదు బ్రదర్, సో నేను హార్ట్గా ఏమీ చెప్పలేదు, నాకు మీరు పెద్దగా పరిచయం లేరు కాబట్టి నేను చెప్పాను అని ఆయన వర్షన్ ఆయన కన్వే చేయడానికి ట్రై చేస్తే మణికంఠ అసలు వినలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నారంటే, నేను ఎంత ఫేస్ చేశానో మీకు తెలుసా, నేను 3 months అసలు ఇంట్లోనే ఉన్నాను, బయటికే రాలేదు అంటే, నేను 3 years అట్లే ఉన్నాను, 6 months అనుకుంటా మేబీ, నేను 3 years అట్లే ఉన్నాను. సో ఎవడి ఫ్లాష్ బ్యాక్, ఎవడి ప్రాబ్లమ్స్ వాడికి ఉన్నాయి, మీరు దాన్ని దీంతో కలపకండి అని చెప్పాడనమాట. అండ్ నాకు ఇంకొక విషయం ఆదిత్య ఓం గారు చెప్పింది ఏం నచ్చింది అంటే, నీకు కంటెంట్ వచ్చింది, నువ్వు బయటికి వెళ్ళడం వల్ల, నువ్వు మాట్లాడిన దానివల్ల నీకే పాజిటివిటీ పెరిగింది, నువ్వు పాజిటివ్గా ఆలోచించు అని చెప్పారు. కోర్స్ నాగమణికంఠ గారు అది కూడా వినలేదన్నమాట. నిజమే కదా, ఇప్పుడు ఫస్ట్ డే ఎవరికి దొరకనంత కంటెంట్ నాగమణికంఠ గారికి దొరికింది. ఎందుకు? వీళ్ళందరూ కలిసి ఆయన్ని ఓట్ చేసి బయట దాకా తీసుకెళ్ళడం వల్ల. అండ్ మీ అందరికీ ప్రాంక్ అని తెలుసు, కానీ నా సిచ్యువేషన్లో నించుని చూడండి నేను ఎలా ఫీల్ అవుతున్నాను అంటే, ఓకే 1 day ఓకే, 1 hour 2 hours ఇంతమంది లైక్ ఆల్మోస్ట్ హౌస్ అందరూ వచ్చి కూల్ చేయడానికి చూశారు. సో అక్కడ ఆ డిస్కషన్ అయిపోయింది, బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసిన తర్వాత విష్ణుప్రియతో మళ్ళీ సేమ్ డిస్కషన్, విష్ణుప్రియ కూడా ఓట్ చేసింది అని చెప్పి నబీల్ గారు చెప్పారు. చెప్తే నువ్వెందుకు ఓట్, నబీల్ కాదు సారీ పృథ్వీరాజ్ గారు అన్నారు. అంటే నువ్వెందుకు ఓట్ చేసావు అంటే, నేను యాక్చువల్లీ మమ్మీ దగ్గర పెరిగాను, నాకు ఈయన అభయ్ నవీన్ గారు బాగా తెలుసు, తర్వాత ఇంకెవరున్నారు, అభయ్ నవీన్, సీత, మణికంఠ, సో అందుకని ఆ ప్లేస్లో ఇంకా ఏ అబ్బాయి అన్నా నేను మిమ్మల్నే ప్రేరణ అండ్ సీతని నేనైతే చేయలేను. ప్రేరణ కూడా నాకు బాగానే తెలుసు, సీత గారిని అమ్మాయి కాబట్టి తెలియకపోయినా అమ్మాయి కాబట్టి నేనేం చేయలేదు, నేను మమ్మీ దగ్గర పెరిగాను, నాకు కొంచెం ఆ ఫెమినైన్ అర్జు ఉంది అని చెప్పి తను ఏదో చెప్తూ బట్ మీరు చాలా సాఫ్ట్గా కనిపించారు, మీరు కాకుండా ఆ ప్లేస్లో ఇంక ఏ అబ్బాయి ఉన్నా నేను అదే చేసేదాన్ని అని చెప్పి మీరు చాలా సాఫ్ట్గా కొంచెం ఫెమినైన్ క్యారెక్టర్ టైప్లో ఉన్నారు. అంటే అసలు మీరు నన్ను ఇట్లా అంటే తన దగ్గర అనలేదు, ఫెమినైనా అని ఒక నిమిషం ఆగితే అంటే అలా కాదు, మీరు చాలా సాఫ్ట్గా ఉన్నారు. లైక్ అంటే మనస్తత్వం అంటే విష్ణుప్రియ ఏం చెప్తాం అనుకుంటున్నారంటే సున్నితమైన మనస్తత్వం, అందుకని మీరు ఫెమినైన్ టైప్లో కనిపించారు అని చెప్దాం అనుకుంది పాపం. అది మన నాగమణికంఠ ఆబ్వియస్లీ ఇదిగానే తీసుకున్నారు. ఓకే, తన పొజిషన్లో ఎవరున్నా అలాగే రియాక్ట్ అయ్యే వాళ్ళు, ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారో మనకి తెలియదు. సో అలా అదే డిస్కషన్ నడుస్తూ ఉంది లిటరల్లీ లైక్ ఒక 20 minutes దాకా అదే డిస్కషన్ అనమాట. విష్ణుప్రియది అయిపోయింది, తర్వాత మళ్ళీ లాన్లోకి వచ్చి కూర్చున్నారు. లాన్లో మళ్ళీ నిఖిల్ ఏమో చెప్తున్నాడు, నువ్వు పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయాలి, కొంచెం ఆయన పెద్ద ఆయన కదా అంటే అన్నారు, వదిలేసేయి అయిపోయింది కదా అంటే, లేదు మీరు పెద్దవాళ్ళని అనకండి, నేను ఎవరు తప్పు చేసినా నేను అలాగే చెప్తాను. ఓకే, నువ్వు తప్పు చేసినప్పుడు చెప్పావు, కానీ సిచ్యువేషన్ అలా వచ్చింది అని చెప్తున్నారు. ఈలోపు ఆదిత్య ఓం గారు అక్కడ రూమ్లో జరిగిన డిస్కషన్లో ఏమన్నారంటే, నేను నీతో సారీ చెప్పడానికి వచ్చిన ప్రతిసారి నువ్వు ఇలాగే చేస్తున్నావు, నువ్వు నా మాటకు అసలు రియాక్ట్ అవ్వట్లేదు, ప్రతిసారి నువ్వు నన్ను మాట్లాడనివ్వట్లేదు అని చెప్పారు. అదే మాట ఇక్కడ నిఖిల్ గారు తను సారీ చెప్పడానికి వచ్చారు కదా, జస్ట్ వినొచ్చు కదా అంటే, నేను వినను, తను నాకు చెప్పే విధానం చాలా రూడ్గా అనిపించింది,
సో నేను వినను, నాకు వినాలని లేదు, నాకు కొంచెం టైం కావాలి అన్నట్టు తిను పోర్ట్రే చేసుకున్నారు. కానీ అదంత పర్ఫెక్ట్గా పోర్ట్రే చేసుకున్నారు అనిపించలేదు. ఇలా పక్కనే పృథ్వీ గారు ఉన్నారు, ఆయన కూడా ఏదో సర్ది చెప్పడానికి చూస్తే లేదు వదిలేసే తను వినేలాగా లేడు అని చెప్పి నిఖిల్ అనేసి వెళ్ళిపోయారు. కానీ ఈ పిల్లడు ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్స్ని అట్లనే జడ్జ్ చేస్తున్నాడు అనమాట. తర్వాత ఎపిసోడ్లో చూసుకుంటే లైక్ మనకి విష్ణుప్రియ అని కానీ, తర్వాత ఇంకా చెప్తాను సీతతో మాట్లాడిన విధానం కానీ, నువ్వు ఎందుకు కామ్గా ఉంటావని చెప్పి పక్కన వాళ్ళని రెచ్చగొట్టడము, నువ్వు పర్ఫెక్ట్గా చెప్పాలి, నిఖిల్ కరెక్ట్ కాదనడము, ఎందుకు అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు. చూద్దాం ఎనీ డేస్ సర్వైవ్ అవుతారో. ఇదైతే నా ఒపీనియన్ మాత్రమే. మీకు ఎలా అనిపించింది అనేది మీరైతే కామెంట్ చేయండి. నేను నా ఒపీనియన్ చేసి చెప్పాను అంతే. సో నెక్స్ట్ అక్కడికి ఆ డిస్కషన్ అయిపోయింది. నెక్స్ట్ సాంగ్ వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ సాంగ్ వచ్చేసి ఇది చెప్తాను ఆగండి, మార్ మార్ తక్కర్ మార్ అదేదో సాంగ్ వచ్చింది. తర్వాత అన్ని హౌస్ హోల్డ్ చోర్స్ అవన్నీ షేరింగ్, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి అని చెప్పి. కుకింగ్లోకి సోనియా గారు, తర్వాత సోనియా, బేబక్క అండ్ యష్మి గారు అనుకుంటా, వీళ్ళ ముగ్గురు కుకింగ్లోకి వచ్చారు. సోనియా అయితే ప్రతి ఒక్కళ్ళతో గొడవేనబ్బా, అసలు గొడవ పని మనిషి లేరు సోనియాతో. టాస్క్ దగ్గర సోనియా నైనికాతోనో ఎవరితోనో గొడవ పడిందంట లైవ్ అప్డేట్స్లో, నేను లైవ్ చూడలేదు సో నాకు తెలీదు. తర్వాత బేబక్కతో గొడవ, తర్వాత ఈయన శేఖర్ భాషా గారితో గొడవ. బేబక్కతో ఏంటంటే కుకింగ్ చేయమంటే కుక్కర్ విజిల్ సరిగ్గా రాలేదు, ఒక 2 minutes ఆగు అన్నందుకు మా ఆకలి మీకు జోక్గా అనిపిస్తోందా, మేము ఇంత ఆకలితో ఉంటే 14 మంది ఫుడ్ కోసమే కదా వెయిట్ చేస్తుంది, అయిపోయింది. అలా బేబక్కతో ఒక గొడవ. తర్వాత శేఖర్ భాషతో ఆరెంజ్ గురించి యాజ్ మనం ప్రోమోలో చూసినట్టు అదొక గొడవ. అలా గొడవలు అవుతున్నాయి అన్నయ్య సోనియాతో. చూడాలి మరి, అంటే కొంచెం గొంతు పెద్దదే, మాట కూడా దొరలేస్తుంది తను. అంటే అనేటప్పుడు ఇది అనొచ్చు ఇది అనకూడదు అని కూడా తెలియట్లేదు తనకి, మాట దొరలేస్తుంది. సో అది ఎంతవరకు అన్నది చూడాలి మనం. సాంగ్ అయిపోయింది, తర్వాత పనులు, తర్వాత బేబక్కతో గొడవ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇంకా టాస్కులు స్టార్ట్ అయినాయి. నిన్న 2 టాస్కులు జరిగినాయి కదా, 3 టాస్కులు జరిగినాయి. 3 టాస్కుల్లో గెలిచిన 6 మెంబర్స్ని ఎవరెవరు అంటే, ఫస్ట్ టాస్క్లో మనకి ఫస్ట్ ఎవరు గెలిచారు, నిఖిల్ అండ్ యష్మి గెలిచారు. సెకండ్ టాస్క్లో వచ్చేసి నైనికా అండ్ సెకండ్ టాస్క్లో శేఖర్ భాష అండ్ బేబక్క. థర్డ్ టాస్క్లో పేర్లు అసలు రావట్లేదబ్బా, పేర్ టాస్క్లో అఫ్రీది అండ్ నైనికా అనమాట. సో వీళ్ళ 6 గెలిచారు, వీళ్ళని టాస్క్కి పిలిచారు. ఫస్ట్ టాస్క్ వచ్చేసి లైక్ హ్యాంగింగ్కి మొత్తం థ్రెడ్స్ అవి ఉంటాయి, చుట్టూ ఒక కేజ్ ఉంటుంది, కేజ్కి తాకకుండా థ్రెడ్స్ మీదే హ్యాంగ్ అవ్వాలి. ఒక స్పిన్నింగ్ వీల్ ఉంటుంది, స్పిన్ చేసినప్పుడు అందులో ఏ కలర్ వస్తే ఆ థ్రెడ్ని ఎవరైతే సంచాలకు ఉన్నారో వాళ్ళు కట్ చేయాలి. ఇది టాస్క్. సో టాస్క్కి 6 వెళ్ళిపోయి, అంటే ఈ టాస్క్ దేనికి అంటే నేను ఫస్ట్ అది చెప్పడం మర్చిపోయాను. ఈ టాస్క్లో కెప్టెన్సీ లేదు కాబట్టి కెప్టెన్సీ ప్లేస్లో చీఫ్లు ఉంటారు, 3 చీఫ్లు ఉంటారు ఎవ్రీ వీక్, వాళ్ళే ఇంటి మొత్తాన్ని మేనేజ్ చేస్తారు. సో ఈ ఫస్ట్ టాస్క్లో గెలిచింది, అంటే ఫస్ట్ ఓడిపోయింది బేబక్క, తర్వాత యష్మి తర్వాత శేఖర్ భాష అండ్ ఆఫ్రీది, ఇద్దరు ఒకేసారి ఓడిపోయారు. తర్వాత నైనికా తనంటే లాస్ట్ వరకు పాపం చాలా పోరాడింది, లాస్ట్లో వదిలేసింది తను. లాస్ట్కి నిఖిల్ గారు గెలిచారు. సో ఫస్ట్ చీఫ్ మనకి నిఖిల్ అయ్యారనమాట. తర్వాత మళ్ళీ కాసేపటికి ఆ టాస్క్ అయిపోయింది, వీళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు ఆరెంజెస్తో ఆడుతుంటే అక్కడ గొడవ అయింది. మనకి ఏదైతే ప్రోమోలో చూపించారో అది. వీళ్ళు మామూలుగా ఆడుకున్నంత వరకు బాగానే ఉంది. అప్పుడు మణికంఠనే వచ్చి ఇదే అసలు ట్విస్ట్ అనమాట. మనం ఎపిసోడ్లో చూసి అనుకున్నాం కదా, సోనియా గొడవ పడింది శేఖర్ భాషతో, ఫుడ్ని డిస్రెస్పెక్ట్ చేయడం కరెక్టే కానీ అది కరెక్ట్ కాదు అని అసలు ఐడియా ఇచ్చిందే మన మణికంఠ అట. వెళ్ళి చెప్పాడట వాళ్ళు ఎలా ఆడుతున్నారు, అలా ఆడుతున్న ఫుడ్ నేను తిన్ను, ఫుడ్ని డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు అని. అది సోనియానే నోరుజారి భాష దగ్గర చెప్పేశారనమాట. సో మీరైతే తినండి, మేమైతే తినము అన్నట్టు స్టార్ట్ అయ్యి అది ఎక్కడికో వెళ్ళింది. మనుషుల్లా తినాలి ఫుడ్ అనేంతవరకు వెళ్ళింది. యాజ్ ఏ సెట్ ప్రోమో అనాలిసిస్లోనే నేను దాని గురించి క్లియర్గా చెప్పాను. అంటే నేను మనిషిని కాదా అని చెప్పి ఈయన కొంచెం రైజ్ అయ్యాడు, కానీ అది తర్వాత లాస్ట్కి ఇంకా కూల్ అయ్యే టైంకి మొత్తం కామెడీ అయిపోయింది అబ్బా. అంటే కొట్టుకున్నారు కానీ పెద్దగా ఇంపాక్ట్ చూపించి అంత గొడవలేం అవ్వలేదు. తర్వాత మన నాగమణి గంట వెళ్ళి బేబక్కని అడిగారు, మీరు ఎందుకు అన్నీ నవ్వుతూ తీసుకుంటారు, మీరు కూడా రియాక్ట్ అవ్వచ్చు కదా అంటే, లేదు నాకు లైఫ్లో ఇలా అలవాటు అయిపోయింది,
నేను ఏదైనా సరే నేను ఇలాగే నవ్వుతూ తీసుకుంటాను అని చెప్పి ఆవిడ చెప్పింది అక్కడ. అది అయిపోయింది కదా, దాని గురించి మనం లాస్ట్లో కూడా మాట్లాడుకుందాము. సో నెక్స్ట్ సెకండ్ టాస్క్ వచ్చింది. సెకండ్ టాస్క్ వచ్చేసి అది క్యాప్స్ ఉంటాయి, క్యాప్స్ని కాళ్ళ మధ్యలో పెట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి 8 క్యాప్స్ ఒకదాని మీద ఒకటి పెట్టాలన్నమాట. అది సెకండ్ టాస్క్. ఇప్పుడు మొత్తం 5 మిగిలారు. బేబక్క, యష్మి, నబీల్, శేఖర్ భాష అండ్ నైనిక. అంతేనా? నైనిక, యష్మి, శేఖర్ భాష, నబీలు, బేబక్క, అంతే. సో సారీ, ఆ 5 టాస్క్ స్టార్ట్ చేశారు. ఆ టాస్క్లో నైనిక గెలిచారు అండ్ బేబక్క ఒక్కటే పెట్టింది. పాపం తను మిడిల్ ఏజ్డ్ కదా. ఓకే, తన తర్వాత వచ్చి చెప్పింది కూడా బిగ్ బాస్ కొంచెం అలాంటి మిడిల్ ఏజ్డ్ దాన్ని ఆలోచనలో పెట్టుకుని మరి టాస్క్లు ఇవ్వండి అని కూడా తను చెప్పుకుంది పాపం. అది అయిపోయింది. ఈ టాస్క్లో నైనిక గెలిచారనమాట. గెలిచి వచ్చేసిన తర్వాత మణికంఠ అనమాట. అయిపోయిన తర్వాత నైనికాకి చెప్పారు కంగ్రాచులేషన్స్ బిగ్ బాస్ చెప్తే, సార్ మరి నేను సంచాలక్గా చేశాను కదా నాకేం లేదా అని సీత అడిగారు. సెకండ్ రౌండ్కి సంచాలక్ సీత అనమాట, కిరాక్ సీత. సో తను అడిగితే మణికంఠ అన్నారు, అదే నిఖిల్ అన్నారు పక్క నుంచి, లేదు పక్కెళ్ళి ఆడుకో అన్నారు. ఆయన క్యాజువల్గానే అన్నారు. ఈవిడ కొంచెం హర్ట్ అయిందంట, పక్కెళ్ళి ఆడుకోమని అలా ఎలా అంటారు అని. అది వచ్చి మనం మళ్ళీ మణికంఠతో చెప్తే ఆయన అలాగే అంటాడు, ఆయన అంతే అంటారు, నువ్వు ప్రాజెక్ట్ చేయాలి, నువ్వు చెప్పాలి, నిన్న కూడా నువ్వు నాకు ఇలాగే చెప్పావు, నీ గొంతును బయట పెట్టాలి, నువ్వు అరవాలి అన్నట్టు మాట్లాడారు. నేను అలా చెప్పలేను అన్నారు. ఈలోపు అయినట్టు నుంచి వస్తుంటే పక్కన నైనిక ఉంది తను వస్తున్నారు అంది. ఇంక వీళ్ళు సైలెంట్ అయిపోయారు. అక్కడికి అది అయిపోయింది. తర్వాత 3 చీఫ్స్ అని చెప్పాను కదా, ఒకళ్ళు నిఖిల్ అయ్యారు, ఇంకొకళ్ళు నైనిక అయ్యారు. 3rd చీఫ్కి వచ్చేసరికి వీళ్ళిద్దరిని కలిపి ఒకరిని డిసైడ్ చేయమని చెప్పారు. నాకు ఇక్కడ ఎందుకో నిఖిల్ గారు బాగా మ్యానిపులేట్ చేశారు అనిపించింది. అది ఎందుకో కూడా నేను చెప్తాను. లైక్ ఇప్పుడు నైనిక ఉంది, నైనిక పార్ట్నర్ ఎవరు? నబీల్ గారు. నబీల్ అండ్ నైనిక కలిసి ఆడిన గేమే కదా నైనిక గెలిచింది. వాళ్ళిద్దరు గెలిచిన తర్వాతే కదా ఈ గేమ్లోకి వచ్చింది. సో నైనిక ఫస్ట్ చెప్పింది నబీల్ చాలా బాగా గేమ్స్ ఆడాడు, గేమ్ని దృష్టిలో పెట్టుకుని అయితే నబీల్ని తీసుకుందాము అంటే మన నిఖిల్ పడినివ్వలేదన్నమాట. నిఖిల్ గారు 2 రీజన్స్ చెప్పారు. ఒకరిని శేఖర్ భాషని తీసేయడానికి, ఇంకొకటి నబీల్ని తీసేయడానికి. శేఖర్ భాషని తీసేయడానికి ఓవర్ జాయ్, హైపర్ యాక్టివ్, ఎవరిని కంట్రోల్ చేయడం రాదు, అందుకని శేఖర్ భాషని తీసుకోవడానికి వీల్లేదని చెప్పారు. నబీల్ని చాలా కామ్గా కంపోజ్డ్గా ఉంటాడు, ఎప్పుడు మాట్లాడతాడో తెలీదు. అలాంటి వాళ్ళ వల్ల మనం మాట్లాడకపోతే కూడా బ్యాడ్ అవుతుంది, కమాండింగ్ స్కిల్స్ లేవు, అందుకని నబీల్ని తీసుకోవద్దు అని చెప్పారు. అంటే కామ్ అండ్ కంపోజ్డ్గా ఉండొద్దు, అలాగే హైపర్ యాక్టివ్గానే ఉండొద్దంట. మరి యష్మి గారు ఏం మాట్లాడారు నిన్నటి నుంచి? యష్మి ఎక్కడ ఏ డెసిషన్స్ తీసుకోవడం మనకు కనిపించలేదు. యష్మి ఎక్కడా కూడా లైక్ హైపర్ యాక్టివ్గా కానీ యాక్టివ్గా కానీ నేను ఈ పని చేస్తాను అని తనంతట తను ఇనిషియేటివ్ తీసుకోవడం కనిపించలేదు. నువ్వు ఈ పని చెయ్యి అని ఎవరిని కమాండ్ చేయడము కనిపించలేదు. బేబక్క అయితే అసలు ఇంకా చాలా పాజిటివ్గా ఉంటుంది, తను ఎవరితోనూ సరిగ్గా మాట్లాడదు, అంటే అందరితోనూ ఈజీగా కలిసిపోతుంది. తను ఎవరిని నో చెప్పి హర్ట్ చేసే అంత కెపాసిటీ లేదు కాబట్టి బేబక్కని తీసుకోమన్నారు. ఓకే, బేబక్కకి ఇప్పుడే వచ్చింది కాబట్టి అంత కమాండింగ్ స్కిల్స్ లేవనుకుందాం, ఓకే ఒప్పుకుంటాం. కానీ శేఖర్ భాష కానీ నబీల్ కానీ, నేనైతే శేఖర్ భాష కంటే కూడా నబీల్ గారిని తీసుకుంటే బాగుండేది అని నాకు అనిపించింది అక్కడ. బట్ నిఖిల్ కంప్లీట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ మన నైనిక అనమాట. సో ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ నబీల్దే బ్రేక్ చేశారు, డ్రీమ్ అని చెప్పి ఒక బ్రిక్ పెట్టారు. అది బ్రేక్ చేసిన తర్వాత వాళ్ళు రీజన్ చెప్పాలి. నబీల్ అడిగారు నన్ను ఎందుకు తీసుకోలేదు అంటే చెప్పారనమాట, మీరు చాలా కామ్ అండ్ కంపోజ్డ్గా ఉన్నారు, మీరు ఎక్కువ మాట్లాడలేదు, సో అందుకని తీసుకోలేదు అంటే, మీరు గేమ్ చూడండి, గేమ్ బాగా ఆడాను, నేను అందరితోనూ మాట్లాడుతున్నాను, నేను ఎక్కడ మాట్లాడకుండా లేను అంటే, ఏమో మీరు ఎక్కడ కనిపించలేదు అంటే తను అన్నారు నేను ఎక్కడ మాట్లాడదాం అనుకున్నా మీరే మధ్యలో దూరారు, అందుకే నేను మాట్లాడలేదు అన్నారు నబీల్. సో అక్కడ అలా డిస్కషన్ జరిగినప్పుడు తను ఓకే అని పక్కకి వెళ్ళిపోయారు. తర్వాత శేఖర్ భాష బ్రేక్ చేశారు కాదు, తర్వాత బేబక్క బ్రేక్ చేస్తే ఓకే పర్లేదు మీ డెసిషన్ ఏదైనా సరే నాకు ఓకే అంటే ఓకే అని వెళ్ళిపోయారు. ఓకే లైట్ నాకు మీ డెసిషన్ ఏదైనా పర్లేదు అన్నారు. అంటే మీరు లైట్ అని అలా ఎలా అంటారు చెప్తాను, ఇది తర్వాత వస్తాను.
తర్వాత శేఖర్ భాష గారిది బ్రేక్ చేశారు. శేఖర్ భాష వచ్చి ఎందుకు అని అడిగితే మీరు చాలా హైపర్ యాక్టివ్, మీరు ఎవరిని కమాండ్ చేయలేరు, అందుకే తీసుకోలేదని చెప్పారు. ఆహా, నేను కమాండ్ చేయలేనా, సరే అయితే అని చెప్పి వెళ్ళిపోయారు. అయితే అక్కడ నిఖిల్ ఏమన్నారు అంటే, మీరు మాకంటే చాలా సీనియరు, మేము మిమ్మల్ని జడ్జ్ చేయలేము, అంత ఏజ్ లేదు మాకు అంటే అలా అన్నది. ఇక్కడ అందరం కంటెస్టెంట్స్ కాబట్టి జడ్జ్ చేయడాలు అవేమొద్దు, బట్ ఉండాలి కదా, లైక్ అంటే నా రీజన్ నాకు తెలియాలి కదా అన్నట్టు శేఖర్ భాష చెప్పారు. వెళ్ళిపోయారు, తను లైట్ తీసుకున్నారు, వెళ్ళిపోయారు. బేబక్కని అన్నారనమాట, లైక్ మీరు అడగండి మీ రీజన్, మీరు ఎందుకు కామ్గా ఉన్నారని పక్కన వాళ్ళు అంటే అడిగారు అనమాట, ఎందుకు తీసేశారు నన్ను, నా రీజన్ ఏంటి అంటే, మీరు ఎవరిని కమాండ్ చేయలేరు అని చెప్పి నిఖిల్ చెప్పడానికి ట్రై చేస్తున్నప్పుడు నైనిక అంది, ఇలాగే మీరు పక్కన వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. అఫ్కోర్స్ నైనిక అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది నిఖిల్ వల్ల, బట్ తను ఏమందంటే మీరు పక్కన వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు, అలా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ మీరు హౌస్ని కమాండ్ చేయలేరు, మీరు కమాండ్ చేయలేరు అని మాకు అనిపించింది కాబట్టి మేము తీసుకోలేదు అని చెప్పారు. నేను కమాండ్ చేయలేను అని నువ్వే ఫిక్స్ అయిపోతే నాకు ఒక్కసారి ఇచ్చి చూడండి, నేనైతే ఎంత బాగా కమాండ్ చేస్తానో మీకే తెలుస్తుంది. నన్ను ఇప్పుడు తీసుకోలేదని నేనేమనట్లేదు, కానీ నేను కమాండ్ చేయగలనో లేదో మీకే పోన్ తెలుస్తుంది అన్నట్టు చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయారు. తను పెద్ద హార్ట్కి ఏం తీసుకోలేదు అనిపించింది, నవ్వుతూ వెళ్ళిపోయారు. సో అలా ఉండడమే తప్పు అన్నట్టు నైనిక కొంచెం కాదులేండి, కొంచెం చాలా గట్టిగానే మాట్లాడింది అనమాట. చివరికి యష్మిని థర్డ్ చీఫ్ని చేశారు. అది ఈరోజు ఎపిసోడ్. అంటే తర్వాత ఇంకా చిన్నవి ఉన్నాయి, కానీ నాకైతే అంతవరకు చెప్పాలనిపించింది. ఇది ఎపిసోడ్ రివ్యూ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే నాగమణికంట అందరినీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, లైక్ మంచి ప్లాన్తో వచ్చాడు, ఒక మంచి స్ట్రాటజీతో వచ్చాడు, ఇప్పట్లో వెళ్ళే క్యాండిడేట్ లాగా అయితే లేడు అనిపించింది. సోనియా అయితే అందరినీ ఆగమాగం లేపుతుంది, ప్రతి ఒక్కరితో గొడవ పెడుతుంది. నువ్వు దించున్న తప్పంటది, కూర్చున్న తప్పంటది, ఫుడ్ని డిస్రెస్పెక్ట్ చేసావంటది, ఇష్టం వచ్చినట్టు గొడవలు పెడుతుంది. బేబక్క పనులు ఏం చేయట్లేదు, సరిగ్గా చేయట్లేదు అంటది కాసేపు. నాగమణికంటే చెప్పిన పాయింట్కి ఈమె రైజ్ అయింది. ఆ రైజ్ అవ్వడం కూడా మాటలు, ఇప్పుడు తను చెప్పే పాయింట్ కరెక్ట్ అయి ఉండొచ్చు, మేబీ తన పర్స్పెక్టివ్లో తను కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ మాటలు జారద్దు అన్నది నా పర్స్పెక్టివ్ అనమాట. నువ్వు అనొచ్చు ఫుడ్ని డిస్రెస్పెక్ట్ చేయొద్దు, లేకపోతే ఫుడ్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, మనకి లిమిటెడ్ రేషన్ ఇచ్చారు ఓకే, కానీ మనుషుల్లా తినే వాళ్ళు ఎవరు అలా తినరు, అది కరెక్ట్ వర్డ్ కాదు. అలాగే బేబక్కని కూడా మా ఆకలి మీకు లోకుగా ఉందా, దోస్ ఆర్ నాట్ కరెక్ట్ వర్డ్స్ అని నాకు అనిపించింది. సో మీకేమనిపించిందో మీరు కూడా కామెంట్ చేసి నాకు చెప్పేయండి. అంతవరకు సెలవు, బై బై. రేపు మార్నింగ్ ప్రోమో రిలీజ్ అయిన తర్వాత ప్రోమో రివ్యూతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై బై. ఈలోపు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కమ్యూనిటీ బోర్డ్ చెక్ చేస్తూ ఉండండి. ఓకేనా? బాయ్ బాయ్, గుడ్ నైట్.